అనగనగా సీతారాంపురం అనే మారుమూల గ్రామం ఉండేది. ఆ గ్రామంలో కోటయ్య వాణి అనే దంపతులు ఉండేవారు. కోటయ్యకి సొంత పొలం లేదు. కాని కౌలు రైతు దగ్గర్నుంచి కొంత పొలాన్ని తీసుకుని వ్యవసాయం చేస్తూ జీవనాన్ని గడుపుతున్నాడు. వీరికి రేవంత్ అనే కొడుకు ఉన్నాడు. యవయ్యా, ఇంట్లో సరుకులు కొనడానికి సరిపడే డబ్బుల్లేవయ్యా, మీరెక్కడికైనా పనుంటే పనిచేసి డబ్బులు తీసుకొనిరా అని అంటుంది. నేను అదే ఆలోచిస్తున్నాను వాణి. మన పక్కూర్లో ఏవో రోడ్ల పనులవుతున్నాయి. నేనక్కడికెళ్ళి పనిచేసి డబ్బులు తీసుకొస్తాను అని కోటయ్య అంటాడు. అయ్యా, జాగ్రత్తగెళ్ళిరండి అని వాణి అంటుంది. కోటయ్య పక్కూర్లున్న సోమయ్య చేసే రోడ్డు పనిలో చేరి కొంత డబ్బుని తీసుకొచ్చి ఇంటికొస్తాడు. ఇంతలో రేవంత్ కాలేజ్ నుండి ఇంటికొస్తాడు. నాన్నా, మా కాలేజీలో రేపు మా తరగతి టీచర్ని సన్మానం చేస్తున్నాం. అందరూ డబ్బులు జమ చేసి మా టీచర్కి బహుమతి ఇస్తున్నాం. నాకు కొంత డబ్బు కావాలి. సరే నాని అని రేవంత్కిస్తాడు. ఆ డబ్బుని తీసుకుని రేవంత్ కాలేజ్కి వెళ్ళిపోతాడు. కాని రేవంత్కి ఒక దురలవాటుంది. అదేంటంటే బాగా అబద్ధాలు చెప్పడం. కోటయ్య రేవంత్కి ఇవ్వగా మిగిలిన డబ్బుతో సరుకులు తీసుకుని వస్తాడు. అలాగే మర్నాడు కోటయ్య మళ్లీ అదే పనికి వెళుతుండగా దారి మధ్యలో అదే గ్రామానికి చెందిన సోమయ్య ఎదురుపడతాడు. ఏంటి కోటయ్యా, మీ బాబట్టా తయారయ్యాడు? మా నూరు పొలిమేర దగ్గరున్న పాడుబడ గుడిసెలో జోదం ఆడుతున్నాడు. నీ దగ్గర అబద్ధం చెప్పి డబ్బులు తీసుకుని ఇట్లాంటి చెడు అలవాట్లకి దగ్గరవుతున్నాడు. ఏంటి సోమయ్య నువ్వు చెప్పేది? నాకేం అర్థం కావటంలా. నా కొడుకంటే అలాంటి పనులు చేయడు. అబద్ధాలైతే చెప్పడు సోమయ్య అని సోమయ్యతో అంటాడు. సోమయ్య కోటయ్యని తీసుకుని ఊరి చివరున్న పొలిమేరకి గుడిసె దగ్గరికి తీసుకుని వెళ్తాడు. అక్కడ జరిగిందంతా కోటయ్య చూస్తాడు. కోటయ్య సోమయ్యతో వీణ్ణి మార్చడానికి ఏదైనా పరిష్కారం ఉంటే చెప్పండి అని అడుగుతాడు. అప్పుడు సోమయ్య ఒక పరిష్కారాన్ని చెప్తాడు. ఇలా వీళ్ళిద్దరూ మాట్లాడుతూ ఉండగా రేవంత్ అక్కడ్నుంచి ఇంటికి వస్తూ ఉంటాడు. వీళ్ళకి మధ్యలో కనిపిస్తాడు. అరే రేవంతు, ఎక్కడికెళ్ళొస్తున్నావు అని కోటయ్య అడుగుతాడు. చెప్పాను కదన్నా, నేను కాలేజీలో మా టీచర్కి సన్మానం జరుగుతుంది, బహుమతి కొనడానికి వెళ్ళాను. నువ్వు అబద్ధాలు చెప్పక రేవంతు. నువ్వెక్కడికెళ్ళావో అంతా నాకు తెలుసు. నేనంతా చూశాను. నువ్వు అబద్ధం చెప్పి నన్ను మోసం చేశావు. కాబట్టి నువ్వు ఇంటిని వదిలి వెళ్ళిపో అని కోటయ్య అంటాడు. ఒరే రేవంతు, నువ్వు నన్ను అబద్ధం చెప్పి మోసం చేశావు. నీ మొహం చూడాలంటే అసహ్యంగా ఉంది. నువ్విక్కడి నుంచి వెంటనే వెళ్ళిపో. ఈ ఊరు వదిలి వెళ్ళిపో. ఏవందయ్యా, మన బాబుని అలాగంటున్నావు? వీడు చాలా ఘనకార్యం చేశాడులే. నాకు అబద్ధం చెప్పి డబ్బులు తీసుకుని జూదం ఆడుతున్నాడు. వాడేం చేశాడని ఇంటి నుండి వెళ్ళిపోమంటున్నారు చెప్పండి అని వాణి అడుగుతుంది. చూశాను. నేను కూడా నీలాగే నమ్మలేదు. కాని ఆ సోమయ్య స్వయంగా తీసుకెళ్లి వీడు చేస్తున్న పని చూపించాడు. వీడు చేస్తున్న పనికి నేనే నమ్మలేకపోయాను. ఏంటండి, ఇంత తప్పుకు అంత పెద్ద శిక్ష వేయడం అంత అవసరమా అండి? వీడిని ఒకసారి క్షమించండి అని వాణి ప్రాధేయపడుతుంది. లేదు లేదు, వీణ్ణిప్పుడు గనక క్షమిస్తే వాడు వాడి జీవితంలో ఇంకా ఇలాంటి తప్పులు ఎన్నో చేస్తా అబద్ధాలాడుతా ఉంటాడు. నన్ను నమ్మని నాన్న, నేను కావాలని అబద్ధం అనలేదు. నువ్వు జూదం అని అడిగితే డబ్బులు ఇవ్వవని నేను అలా అబద్ధం చెప్పాల్సి వచ్చింది. నన్ను క్షమించండి నాన్న అని రేవంత్ బ్రతిమలాడతాడు. ఒరే రేవంతు, నువ్వు నిజంగా జూదం ఆడ్డానికే అబద్ధం చెప్పకుండా డబ్బులు అడుగుంటే నేను డబ్బులిచ్చేవానిరా. కాని నువ్వు అబద్ధం చెప్పి నన్ను మోసం చేశావు. ఒకటి గుర్తుపెట్టుకో, నిజం గొడుగులాగా కాపాడుతుంది, కానీ అబద్ధం అనేది మన మెడ మీద కత్తిలా ఉంటుంది. కాబట్టి ఊరు వదిలి వెళ్ళిపో. ఇప్పుడు నిజాయితీగా బతుకో అని కోటయ్య దుఃఖంతో అంటాడు. తండ్రి మాటలను రేవంత్ విని అక్కడ్నుంచి వేరే ఊరైన రామకృష్ణాపురం అనే గ్రామానికి వెళ్ళిపోతాడు. ఆ ఊర్లో మహేష్ అనే చిన్ననాటి స్నేహితుడు ఉంటాడు. ఏంటి రేవంత్, ఎలా ఉన్నావు? బావున్నావా? ఏంటిలా వచ్చావు మా గ్రామానికి? ఏదైనా పనుందా? బావున్నాను మహేష్. మీ ఊళ్ళో నాకు చిన్న ఉద్యోగం వచ్చింది. ఆ ఉద్యోగం చేయడానికి ఇక్కడికి వచ్చాను అని రేవంత్ మరలా అబద్ధం చెప్తాడు. అవునా? చాలా సంతోషం. మరి నువ్వు ఒక్కడే ఉంటావా? అమ్మా నాన్నని తీసుకొస్తావా? తీసుకొస్తాను. కొంచెం సమయం పడుతుంది. ఎందుకంటే నా కాళ్ళ మీద నేను నిలబడాలని నేను ఈ ఉద్యోగం చేస్తున్నాను. నేను అందరికీ దాన ధర్మాలు చేయాలని ఇక్కడికి వచ్చాను. నువ్వు చాలా మంచివాడివి రేవంత్. ఎవరూ ఇప్పుడున్న కాలంలో నిజాయితీగానే లేరు. ఇలా ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. రేవంత్ మహేష్తో ఇలా అంటాడు. ఊర్లో ఏ సమస్యలున్నా తను తీరుస్తాడని, తను కష్టంతో దాన ధర్మాలు ఎక్కువగా చేస్తానని చాలా గొప్పలు చెప్తా ఉంటాడు. రేవంత్ మాటలు విన్న మహేష్ రేవంత్ని ఎలాగైనా సరే
మోసం చేసి తన దగ్గరున్న డబ్బుని తీసుకోవాలని ఆశిస్తాడు. రేవంత్ ఉద్యోగంలో చేరి కొన్ని రోజులు అలా గడిచాయి. ఇక ఉద్యోగంలో డబ్బు సంపాదించి కొంత డబ్బుని అలాగే దాచిపెట్టుకున్నాడు. అతను ఉద్యోగం చేసే గ్రామం నుంచి వేరే ఊరు ఉద్యోగం కోసం వెళ్లవలసి వస్తుంది. ఆ గ్రామంలో కొంతమంది పెద్ద మనుషులు కనిపిస్తారు. వాళ్ళలో సీతయ్య అనే వ్యక్తి, ఎవరు బాబు మీరు, ఇక్కడికి ఎందుకొచ్చారు అని అడుగుతారు. నా పేరు రేవంత్ అయ్యా. నేను ఈ ఊర్లో ఉద్యోగం కోసం వచ్చాను. మీకెవరికైనా ఏదైనా సమస్య ఉన్నా నేను వెంటనే తీరుస్తాను అని గొప్పలు చెప్తూ ఉంటాడు. అవును బాబు, నాకు చాలా పెద్ద సమస్య వచ్చింది. నాకెవరూ సాయం చేయడానికి ముందుకు రావటంలా. నువ్వు దేవుళ్ళా వచ్చావు. నా కూతురు పెళ్లి కోసం కొంచెం డబ్బు కావాలి. నాకెవరూ ఇవ్వట్లేదు. ఈ సహాయం చెయ్యి బాబు. అలాగే సీతయ్య, నా దగ్గర చాలా డబ్బుంది. దాంట్లో కొంత డబ్బులు నీకు ఇస్తాను. మీ కూతురు పెళ్లి చక్కగా చేసుకో అని అతని దగ్గర ఉన్న కొంత డబ్బిస్తాడు. ఇక రేవంత్ ఆ ఊరు నుండి మరుసటి నాడు సీతారాంపురానికి తిరిగి వచ్చే దారిలో పొలం దగ్గర ఒక అందమైన అమ్మాయి కనిపిస్తుంది. ఆ అమ్మాయిని చూడగానే రేవంత్ ఇష్టపడతాడు. ఆ అమ్మాయి పేరు కళ్యాణి. అమ్మాయి దగ్గరికి వెళ్లి, నిన్ను చూడగానే ఇష్టపడ్డాను. నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. నేను చాలా పెద్ద ఉద్యోగాన్ని చేస్తున్నాను. నా దగ్గర చాలా డబ్బులు, బంగారం ఉంది. నీకు ఏ లోటు లేకుండా చూసుకుంటాను అని రేవంత్ అంటాడు. నా పెళ్లి విషయం నేను నిర్ణయించుకున్నది కాదు. మా అమ్మా నాన్నలు ఎవరిని చెప్తే వాళ్ళని పెళ్లి చేసుకుంటాను. నీకంత ధైర్యం ఉంటే మా ఇంటికొచ్చి అమ్మా నాన్నలు అడగండి అని కళ్యాణి అంటుంది. కళ్యాణి ఊరు చివరున్న గంగయ్య గంగమ్మ దంపతులకి ఏకైక కుమార్తె. కళ్యాణిని గంగయ్య దంపతులిద్దరూ చాలా ముద్దుగా పెంచారు. కళ్యాణి కూడా చాలా అందమైన తెలివిగల అమ్మాయి. ఒకరోజు గంగమ్మ గంగయ్య ఇలా అనుకుంటూ ఉంటారు. యావయ్యా, మన అమ్మాయి కళ్యాణికి పెళ్లి చేసే సమయం వచ్చింది. పెళ్లి చేస్తే మనకొక బరువు, బాధ్యత వదులుతుందయ్యా. అవును గంగమ్మ, నేను కూడా అలానే అనుకుంటున్నాను. నాకు గుండె మీద కుంపట్లా ఉంది. ఏదైనా మంచి సంబంధం వస్తే ఈ ఏడు మన కళ్యాణికి పెళ్లి చేద్దాం అని గంగమ్మ గంగయ్య కళ్యాణి పెళ్లి గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. ఈలోగా అక్కడికి కళ్యాణితో రేవంత్ కూడా తన ఇంటికొస్తాడు. అమ్మా కళ్యాణి, ఎవరమ్మా నీతో వచ్చిన బాబు? మన ఇంటికి నీతో ఎందుకొచ్చాడు? అదా నాన్న, మన పొలం దగ్గరికి నేను వెళ్ళాను. అక్కడైతే నన్ను చూసి ఇష్టపడి పెళ్లి చేసుకుంటానని అంటున్నాడు. అందుకే మనింటికి తీసుకొచ్చాను. అవునా బాబు, నీ గురించి నేను కొన్ని విషయాలు తెలుసుకోవాలి. మా అమ్మాయి కళ్యాణిని ఎందుకు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావు? నువ్వు చేసే ఉద్యోగం గురించి చెప్పు అని గంగయ్య వివరాలు అడుగుతాడు. అయ్యా, నేనొక చిన్న ప్రభుత్వ ఉద్యోగిని. మా అమ్మా నాన్నలు వ్యవసాయం చేస్తూ ఉంటారు. నేనొక్కనే కొడుకుని వాళ్ళకి. నేను ఉద్యోగం కోసం సీతాపురంలో ఉంటున్నాను. మీ అమ్మాయిని చూడగానే నాకు బాగా నచ్చింది. మీ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. నా దగ్గర ఒక ఇల్లు, కొంచెం పొలం, డబ్బు, బంగారం నా దగ్గర ఇలా చాలానే ఉంది. నేను వీటిని భద్రంగా దాచిపెట్టాను. మీ అమ్మాయిని ఏ లోటు లేకుండా చూసుకుంటాను. కాబట్టి మీ అమ్మాయిని నాకిచ్చి పెళ్లి చేయండి. రేవంత్ మాటలు విని గంగయ్య గంగమ్మ చాలా మంచి అబ్బాయి అనుకుని పిల్లనిద్దామని నిర్ణయించుకున్నారు. మంచి ముహూర్తం చూసుకుని మా ఇంటికి రండి అని గంగయ్య అంటాడు. ఇక రేవంత్ మంచి ముహూర్తం చూసుకుని మరుసటి నాడు ఆ ఊరి పెద్ద రాజయ్యను తీసుకుని గంగయ్య వాళ్ళ ఇంటికి వస్తారు. గంగయ్యతో రాజయ్య మాట్లాడి సంబంధాన్ని ఓకే చేశారు. ఇక రేవంత్ ఇంతకు ముందే తన కాబోయే భార్య కోసం కొన్ని నగలను చేపించి దాచిపెట్టాడు. అయ్యా గంగయ్య, ఈ రేవంత్ అనే కుర్రోడు గత కొన్నాళ్ళుగా మా ఊర్లో ఉద్యోగం చేస్తున్నాడు. చాలా మంచోడు. మీ అమ్మాయి కళ్యాణికి మా రేవంత్కిచ్చి వివాహం చెయ్యండి. మాకు కట్న కానుకలేమీ వద్దు. మీ అమ్మాయిని మా రేవంత్కిచ్చి పెళ్లి చేస్తే చాలు. అలాగే రాజయ్య, మేం వీళ్ళిద్దరికీ పెళ్లి చేయడానికి నిర్ణయించుకున్నాం. మంచి ముహూర్తం చేసి పెళ్లి చేసేద్దాం. పెళ్లి కుదిరిందనే విషయాన్ని తన ఫ్రెండ్ అయిన మహేష్ కి రేవంత్ చెప్తాడు. చాలా సంతోషం రేవంత్, త్వరలో కొత్త జీవితాన్ని మొదలు పెడుతున్నావు అనమాట. కాని మహేష్ తన మనసులో రేవంత్ ని ఎలా మోసం చెయ్యాలా అని అనుకుంటూ ఉంటాడు. మహేష్, నువ్వు నా పెళ్లికి తప్పకుండా వచ్చి నువ్వే అన్ని పనులు దగ్గరుండి చూసుకోవాలి. ఇంతలో మహేష్, రేవంత్ నాకింటి పని అవుతుంది, నాకు కొంచెం డబ్బులు సహాయం చేయవా అని అడుగుతాడు. రేవంత్ తన దగ్గరున్న కొంచెం డబ్బులిస్తాడు. అదే ఊర్లో ఉంటున్న వెంకయ్య అనే ఒక వ్యక్తి వాళ్ళ భార్య చాలా అనారోగ్యంతో బాధపడుతూ ఉంటుంది. చాలా డబ్బులు కావాలి. ఎవరూ ముందుకి సహాయానికి రావట్లేదు. అప్పుడు రేవంత్ దగ్గరకొచ్చి ఇంట్లో జరిగిన విషయం అంతా చెప్తాడు. తన భార్య కోసం చేపించిన నగలన్నీ అమ్మి డబ్బులిస్తాడు. ఇప్పుడైతే రేవంత్ దగ్గర ఏమీ లేదు, ఒక ఇల్లు తప్ప. అలా రోజులు గడిచిపోతున్నాయి. పెళ్ళైతే దగ్గర పడుతుంది. ఇప్పుడు నా దగ్గర ఏమీ లేదు అని ఆలోచిస్తూ ఉంటాడు రేవంత్. ఇంతలో మహేష్ వస్తాడు. రేవంత్, నాకు చిన్న సహాయం చేయాలి. నేను పొలం కొన్నాను, కొంత అప్పయ్యాను.
నాకు కొంచెం డబ్బులు కావాలి. అప్పుడు రేవంత్ ఆలోచించుకుంటూ, నా దగ్గర ఏమీ లేదు, అలా నేను చెప్తే నన్ను అబద్ధాలు చెప్పేవాడనుకుంటారు, వీళ్ళకి మాటిచ్చాను కనుక నా ఇంటిని అమ్మేస్తాను అనుకుంటాడు. రేవంత్ ఆ ఇల్లమ్మేసి డబ్బు తీసుకునొచ్చి మహేష్కిస్తాడు. ఇక మర్నాడు ఉదయాన్నే రేవంత్ పెళ్లి. ఈలోగా తనకి ఏమీ ఆస్తి లేదని, తన ఇల్లు కూడా అమ్మేస్తాడని మహేష్ కళ్యాణితో చెప్తాడు. కళ్యాణి రేవంత్ దగ్గరకొస్తుంది. నువ్వు చెప్పిన అబద్ధాలన్నీ విని మేం మోసపోయాను, నీ దగ్గర ఏమీ లేదు, నన్ను నువ్వు పోషించలే కాబట్టి నువ్వొద్దు, నీ ఆస్తొద్దు, నీ బంగారం మాకొద్దు, ఈ పెళ్లి కూడా వద్దు అని కళ్యాణి అక్కడి నుంచి వెళ్లిపోతుంది. ఇక రేవంత్ అబద్ధాలు ఆడడం వలన తన స్నేహితుడే తనకి అన్యాయం చేశాడు. రేవంత్కి వాళ్ళ నాన్నన్న మాట గుర్తొస్తుంది. నిజమనేది గొడుగులా కాపాడుతుంది, అబద్ధమనేది మెడ మీద కత్తిలా ఉంటుంది. ఒక అబద్ధం ఆడేమో అంటే దాన్ని అలా చివరి వరకు ఆడుతూనే ఉండాలి. అదే ఒక నిజాన్ని చెప్పామంటే ఎవరికి ఈ ప్రపంచంలో ఎక్కడైనా భయపడవలసినంత అవసరం లేదు. ఉన్నది ఉన్నట్టుగా చెప్పాలి, దాన్ని ఎప్పుడూ ఎక్కువ చేసి చెప్పకూడదు. ఇక నీతేంటంటే నిజమనేది ఆలస్యంగా తెలుస్తుంది, ఇక అబద్ధమైతే వేగంగా పాకుతుంది. అన్నీ కోల్పోయిన రేవంత్ అబద్ధాలు చెప్పడం మానేసి తన తల్లిదండ్రుల దగ్గరికి వెళ్లి మంచి మనిషిగా మారి ఆనందంగా ఉంటాడు. ఇది ఇవాల్టి కథ. మరొక ఆసక్తికర కథతో మళ్ళీ కలుద్దాం. శివరిపల్లి అనే గ్రామంలో నరసింహ అనే పేరుగల జమీందారు ఉండేవాడు. అతనికి మహాకోపం అంటూ జనమందరూ చెప్పుకుంటూ ఉండేవారు. ఇక నరసింహ ఆ ఊరి జమీందారు అవటం చేత అతనికి అందరూ భయపడుతూ ఉండేవారు. కాని అతని దగ్గరకు ఎవరైనా వచ్చి సహాయం కోరితే వారిని ఒట్టి చేతులతో అస్సలు పంపించేవాడు కాదని ఊరందరూ చెప్పుకుంటూ ఉండేవారు. ఒకరోజు తన ఇంట్లో వంట చేసే వంట మనిషి వంట చేయడానికి రాలేదు. ఆహా, బాగా ఆకలిగా ఉంది. ఏంటి సుశీల్ ఈరోజు ఇంకా ఆహారం తీసుకురానేలేదు అంటూ నరసింహ ఆకలితో తన వంట మనిషి సుశీల కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. అది చూసి జమీందారి నరసింహ భార్య అయిన సరోజ, ఏంటండి ఎందుకలా గాబరా పడిపోతున్నారు, ఏమైంది అని అడిగింది. అప్పుడు జమీందారి నరసింహ కోపంగా, ఆ పని మనిషి సుశీల ఎక్కడికి పోయింది? తెలుసుగా, పొద్దున్నే నా కడుపులో ఇంత ముద్దపడిందే, నేను ఏ పని చేయలేనని అంటూ నరసింహ చిరాకు పడుతూ ఉన్నాడు. అప్పుడు సరోజ, మీరలా చిరాగ్గా ఉండకండి, నేను వెళ్ళి అసలు ఏమైందో తెలుసుకొనొస్తాను అని చెప్పేసి సరోజ వంటగది దగ్గరకు వెళ్లిపోయింది. సరోజ వెళ్లి ఎంతసేపైనా కూడా ఇంకా రాకపోవడంతో నరసింహ, ఏంటి ఈ ఇంట్లో ఆడవాళ్ళకి అసలు ఏమైంది? ఈ రోజు నన్ను పస్తులో ఉంచుతారా ఏంటి అని అనుకుంటూ ఉండగానే సరోజ ఒక ప్లేట్లో ఆహారం తీసుకుని వచ్చింది. ఇదిగోండి, మీకోసం నేను వేడివేడిగా మీకిష్టమైన బజ్జీలు, వడలు, దోశలు చేసి తీసుకునొచ్చాను అంటూ ఆ ఆహారాన్ని నరసింహ ముందు పెట్టింది. అది చూసి నరసింహ, అదేంటి సరోజా, ఆహారాన్ని నువ్వు తయారు చేసి తీసుకురావడం ఏంటి? మన వంట మనిషి సుశీల ఎక్కడికి పోయింది అని అడిగాడు. అప్పుడు సరోజ, అయ్యో ఎందుకండి మీరలా ఊరికి ఆవేశపడిపోతా ఉంటారు, ఆ సుశీల ఈరోజు పనిలోకి రాలేదంట అని అంటుంది. ఆ మాటకి నరసింహ కోపంగా, ఏంటి పని మనిషి సుశీల ఈరోజు పనిలోకి రాలేదా? ఎంత ధైర్యం, నాకు చెప్పకుండా పనిలోకి రావడం మానేసిందా అని అనుకుంటూ కోపంగా బయటకొచ్చి తన దగ్గర పనిచేసే పనివాళ్లతో, మీరు వెంటనే వెళ్లి ఆ వంట మనిషి సుశీలను తీసుకురండి, దానికి ఈ రోజు శిక్ష విధించాల్సిందే అని చెప్పాడు. ఆ మాటతో జమీందారి నరసింహ మనుషులు సుశీల ఇంటికి వెళ్లి తనని జమీందారి దగ్గరకు తీసుకుని వచ్చారు. అప్పటికే సుశీల భయపడుతూ ఉంది. జమీందారుని చూడగానే తన భయం ఇంకా పెరిగింది. జమీందారి నరసింహ సుశీలను చూసి కోపంగా, ఏంటి సుశీల, నాకు చెప్పకుండా పని మానేస్తావా నువ్వు? అయ్యయ్యా, నేను పని మానేలేదయ్యా, ఈ ఒక్కరోజు రాలేకపోయాను. ఈ ఒక్కరోజు విషయమే నేను మాట్లాడుతున్నాను. ఈ ఒక్కరోజే నాకు చెప్పలేదని నేను వదిలేస్తే అందరూ ఇక నుండి ఇలాగే చేస్తారు. ఈ తప్పుకి నేను విధించబోయే శిక్ష 1000 కొరడా దెబ్బలు అని చెప్పాడు. 1000 కొరడా దెబ్బలు అని అనగానే సుశీల ఉలిక్కి పడిపోయి వెళ్లి నరసింహ కాళ్ల మీద పడి, అయ్యా నన్ను క్షమించండి, ఈరోజు నా కూతురికి కాన్పయ్యా, అందుకే రాలేకపోయానయ్యా అంటూ సుశీల చెప్పగానే నరసింహ కరిగిపోతాడు. ఏంటి ఈ రోజు నీ కూతురికి కానుప? అవునయ్యా, అబ్బాయి గనక పుడితే మీ పేరు పెట్టాలనుకున్నాం బాబు అని సుశీల చెప్పింది. ఆ మాటకి నరసింహ పూర్తిగా కరిగిపోయాడు. వెంటనే ఇంట్లోకి వెళ్లి ఒక బంగారు గొలుసు తీసుకొచ్చి అది సుశీలకిస్తూ,
ఇదిగో పుట్టబోయేది ఆడబిడ్డైనా మగబిడ్డైనా ఈ గొలుసుని ఆ బిడ్డ మెడలో నా గుర్తుగా వెయ్యి. ఈ రోజు నుండి 10 రోజులు నీకు సెలవిస్తున్నాను, వెళ్ళు అని చెప్పి సుశీలని పంపించాడు. అదంతా పక్కనే ఉండి చూస్తూ ఉంది జమీందారు భార్య అయినటువంటి సరోజ. ఆ తర్వాత సరోజ ఇంట్లో తన భర్తతో, బయటికి మొండివాళ్లా కనిపించినా కూడా మీలో ఒక మృదు స్వభావి ఉన్నాడండి అంటూ పొగడ్తలతో జమీందారుని ముంచెత్తుతుంది. ఆ తర్వాత కొన్ని రోజులకి జమీందారు గారి భార్య అయిన సరోజ పుట్టినరోజు వస్తుంది. సరోజ పుట్టినరోజుకి గాను జమీందారు నరసింహ తన స్థాయికి తగ్గట్టుగానే ఒక మణిని తీసుకొనొచ్చి, సరోజ, ఇదిగో ఈ మణిని చూసావా? ఇది మామూలు మణి కాదు, ఎన్నో కోట్లు విలువ చేసే మణి. నీ పుట్టినరోజు సందర్భంగా నీకు బహుమతిగా తెచ్చాను అంటూ నరసింహ ఆ బహుమతిని తన భార్య సరోజకి ఇచ్చాడు. తను అది తీసుకుని దాచుకుంది. అది చూసి నరసింహ, ఏంటి సరోజ, నేను నీకు అంత విలువైన మణిని బహుమతిగా ఇస్తే నీ ముఖంలో అసలు పెద్దగా సంతోషమే లేదు, ఏంటి సంగతి అని అడిగాడు. అప్పుడు సరోజ, ఈ మనులు ఈ సిరులు మేం చూడనవా చెప్పండి. అవునా? అయితే నీ పుట్టినరోజు సందర్భంగా నీకేం కావాలో చెప్పు, ఇస్తాను గాని అని అడిగాడు నరసింహ. అప్పుడు సరోజ, నేనడిగేది మీరెవలేర్లండి అని అంది. ఆ మాటకి నరసింహ, ఏంటి నువ్వడిగేది నేనివ్వలేనా? అసలు ఈ గ్రామ ప్రజలకి అడగకుండానే ఎన్నో ఇచ్చినవాణ్ణి, అలాంటిది నేను నీకు నువ్వు నోరు కోరి తెరిచి అడిగింది ఇవ్వలేనా? నువ్వేమడిగినా తెచ్చిస్తాను, ఇంకా ఏం కావాలో అడుగు. ప్రజలందరూ నేను ఒకటేనా? అలా అని నేనెప్పుడన్నాను సరోజా? మరి అలాంటప్పుడు వారికిచ్చిందే నాకిస్తే నేనెలా సంతోషిస్తాను? సరోజా, నువ్వు ఊరించకుండా నీకేం కావాలో చెప్పు అంటూ నరసింహ పట్టుబట్టి అడుగుతూ ఉన్నాడు. అప్పుడు సరోజ, సరే మీరింతలా అడుగుతున్నారు కనుక చెప్తున్నాను, కాని నాకేం కావాలో నేను నేరుగా చెప్పను. అసలు నాకేం కావాలో మీరే తెలుసుకొని ఇవ్వాలి. ఏంటి, నీకేం కావాలో నేనే తెలుసుకొనివ్వాలా? అదెట్టా? ఒక భర్త భార్యకి ఎప్పుడూ కూడా ఇవ్వని బహుమతి, కాని భార్య ఎప్పుడూ కూడా భర్త నుండి ఆ బహుమతిని కావాలని కోరుకుంటుంది. దీనిని బట్టి నాకేం కావాలో మీరు అర్థం చేసుకోండి అని చెప్పేసి సరోజ వెళ్లిపోయింది. సరోజ మాటలకి ఏమీ అర్థం కాక జమీందారు నరసింహ ఆలోచనలో పడతాడు. ఏంటి, నా భార్య అడిగిన కోరిక నాకేం అర్థం కావటం లేదు. ఓ పని చేద్దాం, మన గ్రామంలో పెద్ద పెద్ద చదువులు చదివిన వాళ్ళు ఉంటారుగా, వాళ్ళని అడుగుదాం అని అనుకుని నరసింహ ఆ గ్రామంలో చదువుకున్న అందరినీ తన ఇంటికి పిలిపించుకున్నాడు. అయ్యా, ఉన్నపలంగా మమ్మల్ని ఇక్కడికి ఎందుకు పిలిచినట్టు అంటూ అడగ్గా నరసింహ తన భార్య అడిగిన ప్రశ్నని వారికి చెప్తాడు. నా భార్యకి నేను ఇవ్వలేని బహుమతి, తను అడిగినా కూడా నేను ఇవ్వలేని బహుమతి ఏమై ఉంటుంది అని అడిగాడు. అప్పుడు వారందరూ తలలు బద్దలు కొట్టుకొని ఆలోచించినా కూడా వారికి మాత్రం ఆ బహుమతేంటో అర్థం కావడం లేదు. అయ్యా, మీ భార్య సరోజ గారు చెప్పింది చూస్తే తనకి ఇంద్రధనుస్సులోని రంగులున్న చీరలు కావాలనుకుంటాను. నాకు మాత్రం తనకి బంగారు మణులు కలిగి ఉన్న గాజులు కావాలని అనిపిస్తుందండి. ఇలా అందరూ వారికి తోచిన ఆలోచనలు అన్నీ చెబుతూ ఉన్నారు. జమీందారు నరసింహ వారు చెప్పిన ఆ మాటలన్నీ విని వెళ్లి తన భార్యకి చెప్తాడు. తన భార్య నవ్వి, ఏమండి, మీకు నేను ముందు నుండే చెబుతున్నాను, ఈ సిరి సంపదలు నేను చూడనివా అని. మీరీ విషయాన్ని ఇక్కడితో వదిలేయండి అని అంటుంది. అప్పుడు నరసింహ, ఏంటి వదిలేసేది? భార్య కోరింది కూడా చేయలేదని అపకీర్తి నాకొద్దు. నేను ఎలా అయినా సరే నీకేం కావాలో తెలుసుకుని 10 రోజుల్లో నీకా బహుమతి ఇస్తాను అని చెప్పాడు. అప్పుడు నరసింహ ఊరందరికీ తన భార్య చెప్పిన మాటలు చెప్పి, ఈ రోజు నుండి ఇదిగో నేను పెంచుకుంటున్న నా చిలకని ఈ బోన్లో నుంచి విడిచిపెడతాను. ఆ చిలుక ఎవరింటి మీదైతే వాలుతుందో వాళ్ళు ఆ బహుమతేంటో తెలుసుకుని నాకు చెప్పాలి. లేదంటే ఆ కుటుంబంలో ఒకరికి 100 కొరడా దెబ్బలు తప్పవు అని చాటింపు వేయించాడు. దాంతో ఊరి వారందరూ భయపడుతూ అసలు ఆ బహుమతి ఏమైయుంటుందా అని ఆలోచిస్తూ ఉన్నారు. జమీందారు నరసింహ తన చిలుకని విడిచిపెట్టగా అది ఒకరి ఇంటిపై వాలింది. వారు సమాధానం చెప్పలేక కొరడా దెబ్బలు తిన్నారు. అలా రోజు ఎవరో ఒకరు కొరడా దెబ్బలు తింటూనే ఉన్నారు. అలా ఆ ఊర్లో ఉండే రామయ్యకి వేణు అనే మనవడు ఉన్నాడు. ఆ రాత్రి జమీందారు నరసింహ చిలుక రామయ్య ఇంటి మీద వాలింది. ఆహా, ఈరోజు ఈ రామయ్య పనైపోయింది.
ఈ రామయ్యకి మా జమీందారు చేతిలో చావు తథ్యం అంటూ చిలుక నవ్వుకుంటూ ఉంది. అప్పుడే రామయ్య తన ఇంటి మీద వాలిన చిలుకను చూసి, మనవడా, ఆ జమీందారీ చిలక ఈరోజు మన ఇంటి మీద వాలింది. ఆ బహుమతి ఏంటో మనం చెప్పలేం గాని ఆ కొరడా దెబ్బలు తప్పవు. నువ్వు చిన్నాడు ఆ కొరడా దెబ్బలు తట్టుకోలేవు. ఆ కొరడా దెబ్బలు నేను తింటానులే అని చెప్పాడు. అప్పుడు వేణు, తాత, నాకున్నది నువ్వొక్కడవే. ఆ కొరడా దెబ్బలకి నీకేమైనా అయితే నేనెలా బ్రతుకుతాను? ఆ కొరడా దెబ్బల్ని నేను తింటానులే అని చెప్పి తన తాతయ్యని ఒప్పించి వేణు బయలుదేరతాడు. అలా వేణు కొంత దూరం వెళ్లిన తర్వాత, ఈ నరసింహ కొరడా దెబ్బలకి నేను చచ్చిపోయినా చచ్చిపోతాను. అందుకే చివరిగా నాకిష్టమైన ఆహారం తింటాను అని చెప్పి పక్క గ్రామంలోని చిన్న హోటల్కి వెళ్లాడు వేణు. వేణు ఏడ్చుకుంటూ అక్కడున్న అన్ని రకాల వంటలు తింటూ ఉండడం చూసిన ఒక బామ్మ వేణు దగ్గరికి వస్తుంది. ఏంటి బాబు, ఎందుకలా బాధపడుతూ తింటూ ఉన్నావ్ అని అడుగుతుంది. వేణు జరిగిన విషయమంతా ఆ బామ్మకి చెప్పాడు. అప్పుడు ఆ బామ్మ నవ్వుతూ, ఏంటి, ఎంత చిన్నదానికి మీరందరూ అంత కష్టపడుతున్నారా? బామ్మ, నీకు ఆ బహుమతి ఏంటో తెలుసా? ఏ భార్య కోరిక తన భర్త నెరవేర్చలేడో ఆ కోరికని బహుమతిగా అడిగింది ఆ జమీందారి భార్య అని చెప్పగా వేణు ఆతృతగా, బామ్మ, ఏంటా బహుమతి, ముందది చెప్పు అని అడుగుతాడు. అప్పుడు బామ్మ నవ్వుతూ, భార్య అడిగిన పని భర్త చేయలేంది ఏంటంటే రోజు ఆమె మాటని వినడం. ఏ భార్యైనా కూడా అదే కోరుకుంటూ ఉంటుంది అని అంటుంది. వేణు బామ్మ చెప్పిన విషయమే వెళ్లి జమీందారికి చెప్పాడు. అప్పుడు జమీందారి నరసింహ తన భార్య దగ్గరికి వెళ్లి, సరోజా, నీ పుట్టినరోజు బహుమతి నీ మాటని నేను జవదాటకుండా విండమా అని అడిగాడు. అప్పుడు ఆమె అవును అంటూ తలూపింది. దాంతో నరసింహ చాలా సంతోషంగా 1000 బంగారు నాణేలను వేణుకిచ్చాడు. ఇది ఇవాల్టి కథ. మరొక ఆసక్తికర కథతో మళ్ళీ కలుద్దాం.